అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కాలోపల్లి తాండాకు చెందిన ఎం హనుమంత నాయక్ తన కుమార్తెపై పాఠశాలలో పనిచేస్తున్న వనిత అనే ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా దాడి చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. బాధిత తండ్రి కథనం ప్రకారం బెలుగుప్ప మండలం ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను కారణం లేకుండానే వీపుపై చేతులపై వాతలు పడేలా కొట్టారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ చిన్నారి జ్వరంతో బాధపడుతుండమే కాకుండా తీవ్ర భయాందోళనకు గురైందని తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటనపై ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఉపాధ్యాయ సంఘాల సభ్యుల ద్వారా తనపై కేసులు పెడతామంటూ బెదిరింపులు వస్తున్నాయని హనుమంత నాయక్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై మండల విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు వనిత వివరణ ఇవ్వాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. విద్యాలయంలో విద్యార్థుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.